నీ జీతం నెలకు 50,000 అనుకో. కానీ ఒక రోజు నీకు తెలిసింది నీ పక్క సీట్లో కూర్చునే కొలీగ్కి ₹1,00,000 వస్తుందని. ఇద్దరు ఒకే పోస్టు, పైగా పని ఎక్కువ చేసేది నువ్వే. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? 1, డైరెక్ట్గా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి లెక్కడుగుతావా? 2, లోపల కుళ్ళుకుంటూ అతనితో మాట్లాడటం కూడా తగ్గించేస్తావా? 3, ఇక్కడ ఉండి ఏం లాభమని రిజైన్ లెటర్ పెట్టేస్తావా? 10 సెకండ్లే ఉన్నాయి, చెప్పు. 3 కాదు. మరి కూర్చుని తేడాల గురించి ఫిలాసఫీ చెప్తావా? నాకు కావాల్సింది ప్రాక్టికల్ ఆన్సర్. అది తర్వాత, ముందు నువ్వు చెప్పు. కొలీగ్ జీతం సంగతి నీకెలా తెలిసింది? తెలిసింది అంటే అతనే చెప్పుకుంటాడు, లేదా నేనే అడుగుంటాను. అడిగింది నువ్వా, చెప్పింది వాడా? అంటే నా జీతం తక్కువేనా? సపోర్ట్ చేయాల్సిన టైంలో నాకెలా తెలిసిందని అడుగుతున్నావా? తప్పు నీదే అయినప్పుడు నేను నిన్ను ఎలా సపోర్ట్ చేయమంటావు? నేనేం తప్పు చేశాలో? 70% మంది ఉద్యోగులు జీతాలు పోల్చుకుని అసంతృప్తి చెందుతారు. కారణం తమది తక్కువ అనే ఫీలింగ్. ఇలాంటోళ్ళు ఎప్పుడూ పక్కవాడి బతికే బాగుందని అనుకుంటూ తమ దగ్గరున్న దాన్ని ఎంజాయ్ చేయలేరు. అంటే పోల్చుకోవడమే మానేయమంటావా? పోల్చుకోకు అని కాదు, సరిగ్గా పోల్చుకో. కేవలం జీతమంకే చూడకు. వాడు ఇంటర్వ్యూలో ఎంత గట్టిగా నెగోషియేట్ చేశాడు, ఏ కంపెనీ నుంచి వచ్చాడు, ముందు ఏ సిటీలో ఉన్నాడు, హైరింగ్ టైంలో కంపెనీకి వాడి అవసరం ఎంత ఉంది, ఇవన్నీ చూడు. ఆఫీసుల్లో ఇలాంటి గాసిప్ మొదలు పెడితే నష్టపోయేది నువ్వే. కొలీగ్ జీతం ఎక్కువ అని తెలిసాక లోతల ఏదో అన్యాయం జరిగినట్టు ఫీల్ అవుతావు. దాంతో ఆసక్తి తగ్గి పనిలో దిగుడుగా ఉంటావు. మరి నాదే ఎక్కువైతే? అప్పుడు నీకు ప్రమోషన్ వచ్చినట్టు హ్యాపీగా అనిపించొచ్చు. కానీ టైం మారుతూనే ఉంటుంది కదా. మిగతా వాళ్ళు నీ గురించి మాట్లాడుకోవచ్చు, జెలసీ ఫీల్ అవ్వచ్చు, దూరంగా ఉండొచ్చు. ఇవన్నీ నీ గ్రోత్కి అడ్డంకులే. అర్థమైంది. అందుకే కంపెనీ జీతం గురించి మాట్లాడకుండా ఆపుతుంది. ఎందుకంటే ఇది 10% ప్రోత్సహిస్తుంది, కానీ 99% నిరుత్సాహపరుస్తుంది.